మనందరి కాలేజ్ డేస్లో మన అల్యూమిని కానీ లేదా కంపెనీస్లో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ వచ్చి మనకి గెస్ట్ సెషన్స్ అని చెప్పి మనకి వాళ్ళ జాబ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు కదా. సో సిమిలర్లీ అలాగే నా లైఫ్లో నేను ఒకప్పుడు అలా కాలేజ్లో వినేవాడిని అనమాట. ఇప్పుడు నేనే ఒక కాలేజ్కి గెస్ట్గా వెళ్ళి నా జాబ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. సో అలా ఫ్లైట్ ఇప్పుడు ఆన్ బోర్డ్ అవుతున్నాం హైదరాబాద్ టు ఇండోర్. మనకి ఒక యాడ్ ఉంటుంది చూసారా, లడ్డు కావాలా నాయనా, మరో లడ్డు కావాలా నాయనా అని చెప్పి. సో అలాగే అనిపించింది నాకు, ఎందుకంటే రీసెంట్గానే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను అండ్ అట్ ద సేమ్ టైం సెకండ్ టైం మళ్ళీ ఇలా ఆపర్చునిటీ వచ్చిందనమాట మళ్ళీ ఫ్లైట్ ఎక్కడానికి. నాకు ఆ యాడ్ గుర్తొచ్చింది మైండ్లో. సో అలా మనం ఇండోర్ రీచ్ అయిపోయాం, మన హోటల్కి అయితే వచ్చేసాం, ఆల్బా ప్రీమియర్. సో ఫుడ్ అయితే మామూలుగా లేదు, ఎన్ని రకాలు పెట్టారంటే ఈరోజు పట్టు పట్టాల్సిందే అని పట్టు పట్టేసాం అనమాట. మళ్ళీ బయలుదేరిపోయాం, మనకైతే ఒక కార్ పంపించారు. సో ఆన్ ద వే టు ప్రెస్టీజ్ యూనివర్సిటీ ఇండోర్ అనమాట. ఒకసారి అయితే మనం కార్లో కూర్చొని సెషన్లో ఏమేమి మాట్లాడాలి అని చెప్పి అన్నీ గుర్తు చేసేసుకున్నాం అనమాట. లైక్ ప్రిపరేషన్ ఎంతైనా అవసరం కదా, ఫస్ట్ టైం ఇలా వెళ్ళి చెప్పడం. సో ఆబ్వియస్లీ సో అలా వెళ్తుంటే ప్రెస్టీజ్ యూనివర్సిటీ బస్సే కనిపించింది మనకి. సో మనకంటే ముందు స్టూడెంట్స్ వెళ్తున్నారు కాలేజ్కి. సో ఇలా మనం ఎంట్రీ ఇచ్చాం కాలేజ్లోకి, అలా గేట్లు ఓపెన్ చేసేసారు. క్యాంపస్ బిల్డింగ్ ఉంది భయ్యా, అస్సలు వేరే రేంజ్ అంతే. నేను ఇంత మంచి క్యాంపస్ బిల్డింగ్ ఎక్కడా చూడలేదు. మేబీ ఐఐఎం అహ్మదాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్కి ధీటుగా తయారు చేశారు ఈ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే. మొత్తం స్టెప్సే అనమాట, నువ్వు ఆ స్టెప్స్ ఎక్కుంటూ పైదాకా వెళ్ళిపోవచ్చు. మొత్తం రూఫ్ గార్డెనింగ్ గ్రీన్ కలర్లో, అసలు క్రేజీ ఆర్కిటెక్చర్. ఇంకా మనం క్లాస్ రూమ్లోకి వచ్చేసాం, మనకైతే ఇంట్రొడక్షన్ ఇస్తున్నారు. సో కోర్స్ నేను కాలేజ్ డేస్లో చదివేటప్పుడు నేను ఇలా ఎవరైనా గెస్ట్ సెషన్కి వచ్చినప్పుడు ఇంట్రడక్షన్ ఇచ్చేవాడిని. సో ఇట్ ఫీల్స్ సమ్వాట్ ప్రౌడ్ వెన్ మనకు కూడా ఎవరైనా ఇలా ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడు ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట, ఏమన్నా అనుకోండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్కి రావడం, స్టూడెంట్స్ని ఇప్పుడు నేను ఫేస్ చేయాలి, అందుకే కొంచెం టెన్స్, నర్వస్, హ్యాపీ అంతా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన సెషన్ అయితే ది బెస్ట్ స్టూడెంట్స్కి ఇచ్చేసాం. బికాజ్ ఆ స్టూడెంట్ లైఫ్లో మనకి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఏ సెక్టర్ ఏ కంపెనీస్కి మనం అప్లై చేయాలని. సో ఆ డౌట్స్ అయితే వీళ్ళకి క్లియర్ చేసేసాను అనమాట. ఇంకా డ్రైవర్తో కాసేపు ముచ్చట్లు పెట్టాను అనమాట. मेरा एक यूट्यूब चैनल है, अच्छा रिसेंटली शुरू किया, अच्छा 2-3 महीने के पहले, क्या कि उसमें व्लॉग्स का सब कुछ डालता है, इसलिए मैं वीडियोस ऐसा खींच रहा हूँ. आप बोलो भैया, कोई इंडोर आना होता है तो आपको क्या सलाह देता है उसको घूमने के लिए आने को? क्या क्या इंदौर बढ़िया सिटी है, सबसे बढ़िया, और स्वच्छ भारत स्वच्छ अभियान में सबसे नंबर 1 सिटी है. हाँ. यहाँ उज्जैन और कालेश्वर, मांडो, माहेश्वर घूमने के तीर्थ स्थल हैं, बहुत बढ़िया. हाँ. बिल्कुल एक बार इंदौर आके विजिट करिए आप. मेरा भाई साहब से ट्रैवल भी ले सकता हूँ. हाँ, ट्रैवलिंग के लिए गाड़ी भी है. हाँ, गाड़ी भी है. సో ఇండోర్ నుంచి ఉజ్జయిన్ జస్ట్ 45 మినిట్సే అనమాట. ఇదే ఉజ్జయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, మహాకాళేశ్వర్ కాబట్టి. ఇది నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఓపెన్ చేసిన కారిడార్ అనమాట. हम महाकाल आए हैं, यह दर्शन के लिए आया. उज्जैन की नगरी महाकाल के दर्शन करने का एक सौभाग्य मिला है. आज देखेंगे आपको ही महाकाल का दर्शन कैसा है. సారీ నా హిందీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే, నేర్చుకుంటున్నాను అనమాట హిందీ ఫ్లూయెంట్గా మాట్లాడడానికి. బట్ ఇక్కడ ఈరోజైతే రష్ చాలా తక్కువ ఉన్నారు, బికాజ్ సమ్మర్ కదా అండ్ ఆల్సో మనకి వార్ జరుగుతుంది కాబట్టి. మీరు గమనిస్తే నేను క్యూ లైన్లో కూడా వీడియో తీస్తూ వెళ్తున్నా, చాలామంది ఫోన్స్ తీసుకొని వచ్చారు. సో ఇక్కడైతే మనకి ఫోన్స్ అలౌడ్ అనమాట, నాట్ ఏ ప్రాబ్లం, తీసుకెళ్ళచ్చు. బట్ దేవుడి దగ్గర ఒకటి మనం వీడియోస్ తీయకూడదు. అండ్ మనం కూడా వెళ్ళింది ఎందుకు, దర్శనం ప్రశాంతంగా చేసుకోవడానికి, ఫొటోస్ వీడియోస్ తీయడానికి కాదు కదా. సో సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఫర్ నెక్స్ట్ పార్ట్.